హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ ఇలాంటి వాటికి దేనికైనా బాగుంటుంది అనమాట. ప్రోటీన్ పుష్కలంగా ఉండే సోయా కర్రీ అనమాట. ఈ కర్రీని నేను చెప్పినట్లు ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకొని కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. మటన్ కంటే కూడాను టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మటన్కి మించినట్లు ఉండే ఈ కర్రీని ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం స్టవ్ పై గిన్నెలో లీటర్ వరకు నీళ్ళు పెట్టుకోండి. నీరు అనేది తెరల కాగాలన్నమాట, అంటే వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. ఇలాగా నీరు కాగిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి అందులో 1.25 కప్పు వరకు సోయా వేసుకోండి. అంటే మిల్ మేకర్ అంటాం కదా, వాటిని వేసుకొని స్పూన్తో కలుపుతూ ఉంటే అవి కొద్దిసేపటికి వాటర్ని పీల్చుకుంటాయి. పీల్చుకున్న వెంటనే వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయండి. చేసేసి వాటిపైన కొంచెం కూలింగ్ వాటర్ వేసామనుకోండి, మెత్తబడిపోకుండా ఉంటాయన్నమాట. వాటర్ వేసేసిన తర్వాత గరిటతో లైట్గా ప్రెస్ చేసామనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా క్రిందకి జారిపోద్ది అనమాట. ఇలాగా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు దీనికి అసలైన మసాలాని ప్రిపేర్ చేద్దాము. దీనికి మిక్సీ జార్ తీసుకొని 10 వరకు మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు అనమాట. వీటిని తీసుకొని మిక్సీ వేసుకోవాలి. లేదా మీ దగ్గర పొడుగున్న వేసుకోవచ్చు. అయితే ఇలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరిని కొద్దిగా ఒక 10 నుంచి 15 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. పచ్చి పల్లీలను అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీ దగ్గర పచ్చివి లేకపోతే ఒకవేళ డ్రై ఉన్నట్లయితే ముందు ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని వాటిని కూడా వాడుకోవచ్చు. వాటిని వేసేసి మిక్సీ వేసుకోండి. ఒకసారి చూస్తున్నారా, ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి మరలా మిక్సీ వేయండి. వీలైనంత మెత్తగా వేసుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. అలాగే కొద్దిగా బటర్ వేయండి. ఈ బటర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే మాత్రం తప్పకుండా వేయండి. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 కప్పు వరకు ఉల్లి తరుగు వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి అన్నమాట. వేసేసిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేయండి. వేసేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మరలా ఒకసారి కలుపుకొని ఈ మసాలాలో నుంచి ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగంటేస్తుంది, చూసుకొని కలుపుకొని. చూస్తున్నారా, ఇలాగా ఆయిల్ తేలేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలాగా ఆయిల్ తేలిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సోయా వేసేయండి. వేసేసి మరలా మొత్తం అంతా ఒకసారి కలపండి. సోయాలో పచ్చిదనం పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. 2 నిమిషాల తర్వాత మనం తినే కారాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి మరలా ఒకసారి అంతా కారం కలిసేలాగా కలపండి. కలిపిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి మరలా నార్మల్ వాటర్ని కూడా వేసుకోండి. మొత్తంగా 1/2 లీటర్ వాటర్ అయితే వేయాలి. వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. కలిపేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం 2 తగ్గినట్లు అనిపించి 2 వేసేసి మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మొత్తం అంతా మరలా ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి మీ దగ్గర రెడీగా లేకపోతే మసాలా వేసేటప్పుడు ఇందాక మిక్సీ వేసాం కదా, అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా పొడి వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి మరలా మూత తీసేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ కర్రీని మనం దేంతో అయినా తినొచ్చండి. అంటే రైస్, చపాతీ, పుల్కా, రోటీ, నాను ఇలాంటి వాటితోనైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసామనుకోండి, మటన్కు మించినట్లు ఉంటుంది అనమాట. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.